బయట ఎన్నో ట్రెడిషనల్ బిజినెస్ ఉండగా నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నాను, ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే అందరికీ డైరెక్ట్ సెల్లింగ్ సూట్ అవుతుందని నేను చెప్పను. అండ్ అలాగే అందరికి కూడా ట్రెడిషనల్ బిజినెస్ సూట్ అవుతుందని కూడా నేను చెప్పట్లేదు. నా పర్సనల్ రీజన్స్ అంటే నేను చేసుకుని ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేస్తున్నానంటే నా పర్సనల్ రీజన్స్ ఏంటో ఈ కొన్ని పాయింట్స్‌లో చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి మన ట్రెడిషనల్ బిజినెస్ చాలా ఉన్నాయి బయట. లైక్ షాప్స్ పెట్టుకోవచ్చు, లేదా కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్స్ మార్కెట్ పెట్టుకోవచ్చు, లేకపోతే రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, టీ షాప్ పెట్టుకోవచ్చు. ఇలా ఎన్నో బిజినెస్‌లు ఉన్నాయి. ట్రెడిషనల్ బిజినెస్ ఎన్నో పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ నేను చూజ్ చేసుకున్నానంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మన ట్రెడిషనల్ బిజినెస్ పెట్టాలంటే మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ అనేది కావాలి. ఒక 5,00,000 గాని, ఒక 3,00,000 గాని, ఒక 10,00,000 గాని ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాలి ఖచ్చితంగా. అదే ట్రెడిషనల్ బిజినెస్‌కి అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే కావాలి. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌కి అయితే మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉండదు. జీరో ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. అంటే లో ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. అది నా ఫస్ట్ రీజన్. నెక్స్ట్ ట్రెడిషనల్ బిజినెస్‌కి అయితే ఖచ్చితంగా మన దగ్గర స్టాఫ్ కావాలి, వర్కర్స్ కావాలి. ఇలాగా ఆఫీస్ పెట్టుకోవడానికైతే రెంట్‌కి అమౌంట్ పే చేయాలి. సరైన ప్లేస్ ఉండాలి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ బిజినెస్‌కైతే కావాలి. అదే డైరెక్ట్ సేల్ బిజినెస్‌కైతే మనం టీమ్ గనక పెంచుకుంటే దాన్ని బిల్డ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మనం ఎవరికి డబ్బులిచ్చి స్టాఫ్‌ని పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. లేదంటే ఒక షాప్ పెట్టుకోవాలంటే రెంట్ అమౌంట్ కట్టేది ఉండదు. ఒక ప్లేస్ చూసుకోవడానికి అనేది ఏమి ఉండదు. అనేసరికి ఈ ట్రెడిషనల్ బిజినెస్ అనేది హై రిస్క్ అనమాట. ఎందుకు హై రిస్క్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక బట్టల షాప్ పెడతామనుకోండి, బట్టల షాప్ పెట్టామనుకోండి, అవి గనక సేల్ అవ్వకపోతే ఈ ఈ వర్కర్స్ గానీ, స్టాఫ్స్ గానీ, ఈ రెంట్‌కి తీసుకున్న షాప్ గానీ మనం అమౌంట్ అనేది ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాల్సింది. మనం సేల్ అయినా అవ్వకపోయినా స్టాఫ్స్‌కి వాళ్ళందరూ కూడా అమౌంట్ అనేది ఇవ్వాలి. ఒక 5,00,000 పెట్టి పెట్టామనుకోండి. ఒకవేళ సేల్ అయితే ఓకే. సేల్ అవ్వకపోతే గనక మనం పెట్టిందంతా కూడా లాస్ అయిపోద్ది. అందుకే హై రిస్క్ అనిపించింది. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయితే గనక మనం ఎక్కడ కూడా హై రిస్క్ అనేది ఉండదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ సేల్ అయిందనుకోండి. ఓకే. సేల్ అవ్వకపోతే మనం వాళ్ళకేమో వర్కర్ మన కింద ఉన్న టీమ్‌కి మనమేమి డబ్బులిచ్చేది ఉండదు. లేకపోతే రెంట్‌కి తీసుకోవడానికి రెంట్ తీసుకొని మనకి సేల్ అయితే ఓకే. అవ్వకపోయినా మనకేమి లో లో రిస్క్ అనమాట. రిస్క్ అనేది ఉండదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ట్రెడిషనల్ బిజినెస్ అనేది ఫుల్ టైమ్‌గా చేసుకోవాలి. అంటే ఫుల్ టైమ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేస్తున్నాం అనుకోండి, లేదంటే వర్క్ చేస్తున్నాం అనుకోండి, అవి చేసుకుంటూ ఇది చేయడానికి మనకు పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఒక బట్టల షాప్ పెట్టామనుకోండి, మనకు ఖచ్చితంగా మార్నింగ్ 9 నుంచో లేదా 10 నుంచో ఈవినింగ్ 9 వరకు గాని, 8 వరకు గాని ఉండాలి. అదే మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయితే గనుక మనం జాబ్ చేసుకుంటూ ఫ్రీ టైమ్‌లో ఈవినింగ్ ఒక 2, 3 అవర్స్ గాని, లేదా వీకెండ్స్‌లో గాని, సాటర్‌డే, సండేస్‌లో గాని మన టీమ్‌ని ఫాలో అప్ చేసుకోవచ్చు. లేదంటే లీడ్స్ ఎలా లీడ్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. ఇలా మన ఫ్రీ టైమ్‌లో చేసుకోవడానికి ఉంటుంది. అదే కనుక డైరెక్ట్ సెల్లింగ్‌లో ఇది బెస్ట్ అనిపించింది. అనేసరికి ఈ ట్రెడిషనల్ బిజినెస్‌లో అయితే తెలియకపోతే గనక ఏదైనా మనకి ఇప్పుడు ఇది ఎలా సేల్ చేయాలి? లేకపోతే ఈ క్లాత్‌ని ఎలా సేల్ చేయాలి? ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది మనకి తెలియకపోతే గనక మనకెవరు చెప్పరనమాట. ఎందుకంటే మరి ఇది మన ఓన్ బిజినెస్ కాబట్టి వీడు ఎక్కువ సేల్ అయితే వీడికి ఇన్‌కమ్ వస్తదని చెప్పేసి చాలామంది ఎవరైనా తెలిసినా కూడా ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు చెప్పరు. అసలు ఈ బిజినెస్ ఎందుకు పెట్టావురా బాబు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదే గనక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో అయితే గనక మనకి ఐడియా తీసుకున్నాము. మనకేమి తెలియకపోయినా మన అప్లైనర్ గాని, మన టీమ్ అంతా కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఎలా సపోర్ట్ చేస్తారంటే మనకు ట్రైన్ చేస్తారనమాట. ఎవరితో ఎలా మాట్లాడాలి, లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి, టీమ్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకు ట్రైన్ చేస్తారు. అదే ట్రెడిషనల్ బిజినెస్ అయితే గనక అది ఉండదు. ఉన్నసరికి ఈ ట్రెడిషనల్ బిజినెస్ అనేది యాక్టివ్ ఇన్‌కమ్ కింద ఉంటదనమాట. అంటే చిన్న చిన్న షాపులైతే గనక యాక్టివ్ ఇన్‌కమ్. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఈరోజు తీస్తేనే షాపు ఆ ఇన్‌కమ్ వస్తేనే సేల్ అవుతేనే ఇన్‌కమ్ అనేది వస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎటైనా బయటికెళ్ళాలనుకోండి, మనం చిన్న షాప్ అయితే గనక పెద్ద షాప్ అయితే అవసరం లేదు. టీమ్ ఉంటారు కాబట్టి చేసుకుంటారు. చిన్న షాప్ అయితే గనక మనం ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్ ఉండి మనం లేకపోతే షాప్ ఓపెన్ చేయలేదనుకోండి ఇబ్బంది అయిపోతుంది. ఆ రోజు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవ్వదు. అలా మనం చేస్తేనే, మన షాప్ తీస్తేనే ఇన్‌కమ్ అనేది వస్తుంది. అది యాక్టివ్ ఇన్‌కమ్ అన్నమాట.
అదే గనక డైరెక్ట్ సెల్లింగ్‌లో గనక మనం ఒక 2-3 ఇయర్స్ కష్టపడి పాసివ్ ఇన్‌కమ్‌లో గనక మనం బిల్డ్ చేసుకొని పాసివ్ ఇన్‌కమ్‌లో గనక ఎళ్తే మన తర్వాత ప్రొడక్ట్స్ తీసుకున్నా, తీసుకోపోయినా ఇంకా మనకి ఇన్‌కమ్ అనేది వస్తూనే ఉంటది. అది పాసివ్ ఇన్‌కమ్. అది అంత ఈజీ ఇన్‌కమ్ అయితే కాదు. చాలామంది ఈజీ అనుకుంటారు. ఖచ్చితంగా ఈజీ అయితే కాదు. దానికి కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఈ ట్రెడిషనల్ బిజినెస్ కన్నా గూడా మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే ఆ పాసివ్ ఇన్‌కమ్‌లోకి ఎళ్తాం. అది చాలా కష్టం. ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే టైమ్ ఫ్రీడమ్ అన్నమాట. టైమ్ ఫ్రీడమ్ అనేది ఈ ట్రెడిషనల్ బిజినెస్ అయితే ఖచ్చితంగా ఉండదని నేను చెప్పను. కానీ చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళకైతే మనం ఎటన్నా ఎళ్ళాలన్నా షాప్ మూసేయాలి. దానివల్ల వర్కర్స్‌కి ఆ రోజు మనం మంత్లీ వచ్చేసరికి సాలరీ ఇవ్వాల్సిందే. వాళ్ళు మంత్లీ తీసుకున్నప్పుడు. అదే గనక మనకి డైరెక్ట్ సెల్లింగ్‌లో అయితే గనక ఈ టైమ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. మనం ఏదన్నా ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళినా మన టీమ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఫోన్‌లో ఫాలో అప్ చేసుకుంటే సరిపోద్ది. ఏదైనా తెలియకపోయినా వాళ్ళు మహా అయితే మనకు ఫోన్ చేస్తారు కాబట్టి ఆ ఫోన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దీని గురించి ఇది, ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇది, ఈ ప్రొడక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. మన ఏదన్నా ఎక్కడికెళ్ళినా గాని మన పని మనం చేసుకుంటే ఇలాగ చేయొచ్చనమాట. అది టైమ్ ఫ్రీడమ్ అనమాట. ఎక్కడికెళ్ళినా మన వర్క్ మనం చేసుకోవచ్చు. అదే గనక ఇదైతే గనక అలా కుదరదు. మన షాప్‌లోనే ఉండాలి. బయటికెళ్ళాలనుకుంటే ఆ రోజు షాప్ మూసేయాలి. ఆ రోజు ఇన్‌కమ్ అనేది కూడా జనరేట్ అవ్వదు. ఇదొక పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్కిల్స్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో చాలా ఇంప్రూవ్ అవుతాయన్నమాట. ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ తీసుకోండి. మన దగ్గర ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మనీ ఉంది. మనం ఎవరు సజెషన్ తీసుకోకుండా పెట్టేసామనుకోండి. ఏదైనా ఒక షాప్ పెట్టామనుకోండి. అందరూ మనకు తెలియకపోతే ఎవరు మనకు చెప్పరు. కానీ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏంటంటే మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి మన అప్లైనర్స్ ఉంటారు. వాళ్ళ వల్ల మనకి ఇంకా ఏంటంటే ఇంప్రూవ్ అవుతాం. మన స్కిల్స్ ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి. ఇది నా ఫైనల్‌గా నేను ఎందుకు చూజ్ చేసుకున్నానంటే, నేనైతే ఇంటీరియర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తున్నాను. నేను మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ 6 తర్వాత వచ్చేసి నా టీమ్‌ని ఫాలో అప్ చేసుకోవడానికి గానీ, ఈ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి గానీ, ఏదున్నా గానీ ఫోన్‌లోనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ప్రొడక్ట్ నాలెడ్జే కావచ్చు, స్కిల్సే కావచ్చు, నాకు తెలియకుండా అప్లైనర్ నుంచి నేర్చుకోవడమే కావచ్చు, ఏదైనా గానీ ఇలా ట్రెడిషనల్‌లో అయితే కష్టమవుతుందని జెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ అని చూజ్ చేసుకున్నాను. అలా అని జెప్పేసి ట్రెడిషనల్ బిజినెస్ వేస్ట్ అని నేను అనను. చాలా మంది పెద్ద పెద్ద మాల్స్ పెట్టి, షాపింగ్ మాల్స్ పెట్టి, ఈ చిన్న చిన్న వాళ్ళు గూడా బయట టిఫిన్ సెంటర్స్ పెట్టుకొని, ఇలా చాలా మంది మోర్ దాన్ ఇన్‌కమ్ మంత్లీ 50,000, 60,000, 1,00,000 సంపాదించేవాళ్ళు గూడా ఉన్నారు. కానీ హార్డ్ వర్క్ మీద, కన్సిస్టెన్సీ మీద బేస్ అయి ఉంటది. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ గూడా నేను జాబ్ చేసుకుంటూ నా ప్రొఫెషనల్ జాబ్ వదులుకోకుండా నాకేదైనా సూట్ అయ్యేదంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్పేసి నేను ఎంచుకున్నాను. అది అందరిని డైరెక్ట్ సెల్లింగ్‌లో జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. అందరిని కూడా ట్రెడిషనల్ బిజినెస్ చేయమని నేను చెప్పట్లేదు. కానీ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌గా నాకు సూట్ అయ్యింది. నా పాసివ్ ఇన్‌కమ్ చేసుకోవడానికైనా, అండ్ అలాగే నా టీమ్‌ని ఫాలో అప్ చేసుకోవడానికైనా, నా జాబ్ చేసుకుంటానైనా, వీకెండ్స్ చేసుకోవడానికైనా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనేది బెస్ట్ అని నాకు అనిపించింది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న నా పర్సనల్ నా లైఫ్ ఎందుకు చూజ్ చేసుకున్నాను డైరెక్ట్ సెల్లింగ్‌ని అని చెప్పేసి. ఈ వీడియో మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ బిజినెస్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్ చేద్దామా? లేదా ట్రెడిషనల్ బిజినెస్ చేయడానికి ఆలోచిస్తున్నట్లయితే గనక నాతో ఒకసారి మాట్లాడండి. అప్పుడు మీ డిసిషన్ తీసుకోండి. అంటే జాబ్ చేసుకుంటా గాని, వర్క్ చేసుకుంటా గాని ఏం చేయాలి? అర్థం కాకపోతే గనక నాకు మెసేజ్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా జాబ్ చేసుకుంటూ, అలాగే జాబ్ నుంచి సైడ్ ఇన్‌కమ్ సంపాదించాలి. జాబ్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాం. అలాగే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పార్ట్ టైమ్ ఇన్‌కమ్ సంపాదించాలి. వర్క్ ఫ్రమ్ హోమ్‌లా చేసుకోవాలి అనుకుంటే గనక నా నంబరు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నాతో ఒకసారి మాట్లాడి అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి. అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఉంటే ఈజీయా కష్టమా అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్‌గా. ఆ తర్వాత మీరు చూస్ చేసుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళొచ్చు. ఇంకా మీలో ఎవరైనా గాని ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అందరికి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ.